రోజు గత వారం రోజులకి జరుగుతున్న పరిణామాలని మనం చూస్తున్నాం. గుజరాత్, రాజస్థాన్ మార్వాడి హటావో, వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అనే నినాదాన్ని తీసుకొని ఎల్బీనగర్ కేంద్రీకృతంగా ఎల్బీనగర్లో ఉద్యమానికి నిలువెళ్ళినటువంటి స్థానం. మరి ఒక తెలంగాణ మనదేశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్యని కోల్పోయినాం. ఇదే గడ్డతోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నటువంటి శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు, మా వైశ్య మిత్రులు కావచ్చు, మా స్వర్ణకారులు కావచ్చు, మా పెయింటర్లు కావచ్చు, మా టింబర్ డిపోలు కావచ్చు, అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్టగొడుతున్నారు. మా పొట్టగొట్టేటువంటి నేపథ్యంలో కసితో మేము చేసేటువంటి ఉద్యమం ఇది. డెఫినెట్ గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయంగా గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో. తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా భేదం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం, రాజకీయపరమైనటువంటి భౌగోళికపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మీరు వచ్చిన తర్వాత గుజరాత్, రాజస్థాన్ వచ్చిన తర్వాత 2017, 2018లో జీఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృత విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఐలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాటలు వచ్చినాయి. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఉన్నది. ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది. ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాలు విధ్వంసమైంది, నేతన్నలు విధ్వంసమైంది. మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గద్వాన కావచ్చు, నేతన్నల పరిస్థితి దయనీయమైన పరిస్థితి. మేము గుజరాత్కి వెళ్ళి సూరత్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఎక్కడ చేయాలి? మేము మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం మీరు దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి ఉన్న మొత్తంలో కూడా ల్యాండ్ బ్యాంక్ అయితే వాళ్ళ మార్వాడుల చేతులు ఉన్నటువంటి వ్యాపారాలు లిస్ట్ చెప్తే చాంతాడుతున్నది. ఫార్మా వాళ్ళ చేతులు ఉంది, దాల్ మిల్ అనే ఉంది, ఆయిల్ మిల్ వాళ్ళే ఉంది, శానిటరీ వాళ్ళే ఉంది, ప్లైవుడ్ వనకానే ఉంది, పెయింట్స్ వనకానే ఉన్నాయి, మార్బుల్స్ వనకానే, అన్ని వ్యవస్థలు మొత్తం నీ కాడ కేంద్రీకృతమైంది. కొంతమంది చెప్తున్నారు లీడర్లు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొంతమంది లీడర్లు చెప్తున్నారు ఇది పార్టీల కంట కడుతున్నారు. హిందూ సంస్కృతిని మేము కాపాడుతున్నాం. హిందూ సంస్కృతి మేము వారసులం కాదా? మేము కూడా వారసులం కదా. హిందూ సంస్కృతిని కాపాడే దాంట్లో మేము బొట్టు పెట్టుకోవడం, గుడికి పోతున్నాం, మేము చందాలు ఇస్తున్నాం. మీరు ఎవరైనా వైశ్యులకు సంబంధించినటువంటి గుళ్ళకు మీరు ఎక్కడైనా చందాలు ఇస్తారా? మీ సంస్కృతి మొత్తం పాటు చేస్తారు. మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మ కూడా, మైసమ్మ కూడా, ఉపలమ్మ కూడా మా గ్రామ దేవతలు ఉన్నారు. 3 కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు. ఏ ఒక్క గుడికైనా ఎవరైనా జైన్ కానీ మార్వాడి కానీ ఏమైనా చందాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా? ఎవరైనా గుడికి వస్తాడా? మీరు రారు. మీరు వచ్చేది ఏమైనా జైన్ మందిరం పెడతారు, అగ్రసేన్ మహారాజ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మీరు ఇచ్చేది వ్యాపారం చేసుకుంటే మమ్మల్ని విధ్వంసం చేస్తారు. ఇదే కాకుండా మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీ కారిడార్లో మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద యువతకు మీరు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు దాదాపు 75 నుండి 80% మంది వాళ్ళకు ఇవ్వాల్సిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సి. మీరు ఎక్కడ ఉద్యోగాలు కూర్చోలేదు. మీ దగ్గర పనిచేసేటువంటి కానీ మొదలు పెడితే సంపాదించుకునే కానీ మొత్తం కూడా మీరు గుజరాత్, రాజస్థాన్ పైసలు తీసుకుపోతున్నటువంటి నేపథ్యాన్ని ఉన్నది. కాబట్టి సీరియస్గా దీన్ని ఖండిస్తున్నాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఇది నాంది ప్రస్తావన ఎల్బీనగర్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీరు మార్వాడీస్ కనుక వచ్చి వ్యాపారాలు చేసేట బదులు గ్రామాల్లో తరలి కొట్టేదాకా ఆ పిలుపునిస్తున్నాం. ఇదే వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. వైశ్య వికాస్ వేదిక చైర్మన్ గా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి బక్క చిక్కినటువంటి వైశ్యులు చాలా మంది నిరుపేద వైశ్యులు మా అస్తిత్వం కోల్పోతున్నాం, మా వ్యాపారాలు కోల్పోయినాం. కాబట్టి వైశ్య సమాజం కూడా మేల్కొంటుంది. వైశ్య సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వైశ్యులుగా ఉండొచ్చు, అగర్వాల్ వైశ్యులుగా ఉండొచ్చు, రస్తేగా ఉండొచ్చు, మార్వాడీస్ ఉండొచ్చు. కానీ మీకు మాకు చాలా తేడా ఉంది. మీకు మాకు ఎలాంటి పొత్తు లేవు. కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఇయ్యం పొత్తు లేదు, ఎలాంటి పొత్తు లేవు. కనీసం మీరు మా అమ్మవారికి కూడా మీరు గుర్తించారు. కన్యకా పరమేశ్వర దేవతకి ఎక్కడైనా మీరు పూజించారా? లేరు. మీరు పెట్టుకుంటే ఉదాహరణకు ఇక్కడ మన ఏరియాలో తీసుకుంటే సంగీ టెంపుల్ అంటారు, కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నారు. మరి సంగీ టెంపుల్ కట్టినప్పుడు నేపథ్యంలో గిరీశాన్ని వైశ్యుడు అని చెప్పి క్లెయిమ్ చేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ వైశ్య టెంపుల్ కట్టాలి, కన్యకా పరమేశ్వర టెంపుల్ కట్టాలి. 102 గోత్రాలకు సంబంధించినటువంటి వాసే మాత సాక్షిగా చెప్తున్నా, వైశ్య వికాస వేదిక నుండి చెప్తున్నా, డెఫినెట్ గా ఈ వ్యాపారాలన్నీ అడ్డుకట్టేసే విధంగా పనిచేయకపోతే మాత్రం తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మాకు కలిసేటువంటి ఉత్పత్తి కులాలు అవుతున్నాయో సన్నకారులు కావచ్చు, వడ్రంగులు కావచ్చు, అందులో ఉన్నటువంటి 5 విశ్వకర్మలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, వృత్తిపరంగా పనిచేసేటువంటి అందరినీ కలుపుకొని పోయి ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకొని మీరు చేసేటువంటి లంగా దందాలు, దొంగ దందాలని అరికట్టేదాంట్లో మేము ఉంటాం. ఒక మిత్రుడు మాట్లాడినా అంటే మాకు కూడా కొంత సంస్కారం, కుసంస్కారం లాగా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి వాడు 1000 రూపాయలు వస్తే తాగి పడ్డాడు. తాగి పద్దాం, మేము ట్యాక్సీ కడుతున్నాం, అది మా పర్సనల్ ఎజెండా కావచ్చు. మేము తాగి పడినా మీ ఇళ్ళలో వంతలేం, మేము మా ఇంటికానే పడుకుంటాం. జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మేము మాట్లాడాలనుకుంటే మీరు ఎవడు కూడా మిగిలడు. తెలంగాణ ఉద్యమాన్ని నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినాము, భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ గడ్డ ఇది. ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు మాకు కొత్త ఏం కాదు. ఎవరిని ఎక్కడ పంపాలో మాకు బాగా తెలిసినటువంటి నేపథ్యం ఉన్నది. ఏ ఉద్యమం ఎట్లా చేస్తే సకా అయితే మీ ఎమ్మడి ఎవడు ఉన్నాడో ఆర్థిక పరంగా మీరు ఉన్నారని మీరు అనుకుంటే మాత్రం తప్పు. ఆర్థికం ఎప్పుడు పనికిరాదు. ఒకవేళ కడుపు కాలినోడికి కనుక రోడ్డు ఎక్కితే ఎంతకైనా తెగిస్తారని చెప్పి చెప్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.